ఫిష్ వెంకట్ గారిని మనం చూసాం. ఓయ్యా. అన్న ఏంటంటే సో ఇప్పుడు ఆయన వైద్యం చేయించుకోవడానికి కూడా సో ఎవరో ఒకరు మన వాళ్ళన్న వాళ్ళు కూడా మీరు కూడా సహాయం అనేది కూడా చేశారు. సో ఇట్లా జరిగింది. సో అన్న మీకంటే ఇంకా బోల్డ్ అని మూవీస్ అనేది కూడా చేశారు. ఎక్కువ రెమ్యునరేషన్ అనేది కూడా తీసుకున్నారు. కానీ అన్న దగ్గర అది ఇక్కడ డౌన్‌ఫాల్ ఫైనాన్షియల్ విషయంగా డౌన్‌ఫాల్ అయిపోవడానికి మీరు కరెక్ట్‌గా ఉండడానికి ఆ రీజన్ ఏంటి? ఆ డిఫరెన్సెస్ ఏంటి అనుకోవచ్చు? లేదు లేదు అసలు ఆయన ఫిష్ వెంకట్ నేనేం చేయలేదు. నేను చేసింది అసలు అది అది నథింగ్. అసలు అతను చాలా మంచి యాక్టర్. అంటే ఇప్పుడు హెల్త్ డిప్రెస్ అవటానికి గాడ్, యాహ్! దానికి మనం ఏమి చెప్పలేం. హెల్త్ అది బ్యాడ్ లక్. ఎందుకంటే నేను దిల్ కంటే ముందు నుంచి దగ్గరగా 20 ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ చేస్తున్నాం. హ్మ్. అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. బట్ రికవర్ అవుతున్నాడు ఇప్పుడు. ఓకే. రికవర్ అవుతున్నాడు, చాలా బాగున్నాడు. ఫైనాన్షియల్గా కూడా బాగున్నాడు. ఓన్ హౌస్ ఉంది, హ్మ్. పిల్లలు సెటిల్ అయ్యారు బాగానే. కాకపోతే హెల్త్ డిప్రెస్ అయిన తర్వాత హ్మ్. ఇప్పుడు నార్మల్గా చిన్న ఇది వచ్చింది, చాలా పెద్ద ఇది హుహు. కిడ్నీస్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. దానికి చాలా చాలా ఎఫర్ట్ కావాలి ఫైనాన్షియల్గా. హుహు. ఆ ఎఫర్ట్కి సరిపోవట్లేదు కానీ హ్మ్. అదర్వైజ్ బాగానే ఉన్నాడు. ఓన్ హౌస్ ఉంది, బాగానే ఉంది. ఓకే. బట్ దానికి సరిపోవట్లా. దానికి ఎవరో ఒకరు ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరు ఓపెన్గానే ఫిష్ నాకంటే ఇంక 3-4 ఏళ్ళు చిన్నే హ్మ్. డైరెక్ట్గా ఓపెన్గా తనే చెప్పాడు. Yeah. అంటే లైఫ్ ఇంపార్టెంట్ కదా. అంతే. ఇప్పుడు ఆత్మాభిమానం పాపం తను కూడా చాలా ఇదయ్యి అడగటానికి చాలా నెగ్లెక్ట్ చేసుకున్నాడు. చాలా లేట్ చేశాడు. యాక్చువల్గా ఇది 2 ఇయర్స్ బ్యాక్ చేయాల్సింది. హ్మ్. కానీ ఏం తగ్గిపోద్ది, ఎవరినో అడగటం ఎలా, ఇది కరెక్ట్ కాదు. ఇన్ని సంవత్సరాలు మనల్ని ఇండస్ట్రీ పెంచి పోషించింది, ఇక్కడ కరెక్ట్ కాదు, నాకు నేనుగా రికవర్ అవుతాను అని చెప్పేసి మొహమాట పడి, హ్మ్. అంటే ఇలా వెళ్ళకూడదు మనం అనే ఉద్దేశంతో లేట్ చేశాడు. అది డిసీజ్ పెరిగింది. పెరగటం మూలాన ఇంకా అందరూ నాలాంటి వాళ్ళు చాలామంది తప్పు కాదు, సర్వీస్ చేసావు, అందరు హీరోలతో యాక్ట్ చేసావు, ఇది ఏ విధంగానూ నువ్వు వేరే విధంగా 1 రూపీ కూడా మిస్యూజ్ చేయటానికి అడగట్లేదు అని చెప్పగా రియలైజ్ అయ్యాడు. హ్మ్. రియలైజ్ అయ్యి ఇప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇండస్ట్రీని అడిగాడు. ఇండస్ట్రీకి ఓపెన్గా, అంటే ఒక పర్సన్ అని కాకుండా. యాహ్! సో ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. దేవుడు గాడ్ గ్రేస్, దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదో చేశారు యాహ్! స్పందించి.